పదవీ విరమణ అనేది ఒక ఉద్యోగానికి చివరి స్టేషన్ కావచ్చు, కానీ జీవితంలో ఓ కొత్త ప్రయాణానికి ఆరంభం. ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి అంకిత భావంతో పనిచేసి అనుభవాల ఖజానా సొంతం చేసుకున్న తర్వాత వచ్చే ఈ క్షణం ఓ ప్రత్యేకమైన పువ్వుల పరిమళం, ఓ మధురమైన జ్ఞాపకం. కానీ ఈ క్షణం మాత్రం కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఎంత చెప్పినా తక్కువేనండి మన కామేశ్వరరావు గారు. He knows only three things: railways, railways and railways. ఆ తర్వాతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. He was so very dedicated to his job. It was always funny. ఫాదర్ని చూసే నేను నేర్చుకున్నాను, నేను కానీ మా అక్క కానీ ఎలా ఉండాలి, ఆల్వేస్ బీ ఆన్ ద రైట్ సైడ్, కైండ్గా ఉండాలి. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ వీ హర్డ్. సార్ని చూడగానే ఫస్ట్ ప్రతి మనిషిని చూడగానే ఒక వాళ్ళ మీద అభిప్రాయం ఏంటంటే మనకు వస్తుంది కదా. ఆయన చూడగానే డిసిప్లిన్ అనమాట. ఎంత క్రమశిక్షణ అంటే ఎవరు తప్పు చేసినా అది డిజిగ్నేషన్ చిన్నదా పెద్దదా డిపార్ట్మెంట్ ఏదైనా సరే చాలా కోపడతారు. వాళ్ళ తప్పు సరిదిద్దుకునేలా చేస్తారు. ఎందుకు చేయాలి ఏంటని, ఎంత కరెక్ట్గా ఉండాలి ఏంటనేది ఆయన చూసి నేర్చుకోవాలి. నాకు ఏమీ తెలియదు. నాకు ఏబీసీ దగ్గర నుంచి అన్ని నేర్పించాలంటే కామేశ్వరరావు గారు. ముఖ్యంగా మా హాస్పిటల్కి రాని వాళ్ళలో కామేశ్వరరావు గారు నంబర్ 1 ఉంటారు. రైల్వేలో ఏ డౌట్ వచ్చినా సరే ముందు కామేశ్వరం నుంచి తర్వాత మాట్లాడతాం. కామేశ్వరం లింక్ ఆయన ఏం చెప్తారో చూస్తాం. చాలా అద్భుతమైన క్వాలిటీ ఉండేది. ఏంటంటే ఫ్రెండ్స్కి లేవరేజ్ ఇచ్చేవాడు. ఫ్రెండ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేవాడు. మంచిగా వాళ్ళకి డైరెక్షన్ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. యాక్చువల్లీ కామేశ్వరం అనే వ్యక్తి ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంట్రన్స్ రాస్తుంటే డెఫినెట్గా డాక్టర్ అయ్యేవాడు. మంచితనం, మానవత్వం పూర్తి వహించిన మంచి మనిషి ఆయన. అందుకే ఆయన సుందరాన్ని అక్కడ రాయడం అయింది. జీవితంలో ఓ క్రొత్త అధ్యాయం ప్రారంభమైంది. సంతోషంతో కూడిన, ఆరోగ్యంతో నిండిన, ప్రశాంతమైన ఓ క్రొత్త ప్రయాణం. ఇప్పటి వరకు జీవితం కేవలం బాధ్యతలతో, కర్తవ్యాలతో నిండిపోయింది. ఇక సమయం అంతా తన కోసం, కుటుంబం కోసం, మిత్రుల కోసం, తన స్వప్నాల కోసం. కొత్త ఉదయం, నూతన సంతోషం, నూతన గాలి, నూతన జీవితం మళ్ళీ మొదలయ్యింది. ప్రతిరోజు ఓ కొత్త పండుగ, ప్రతి క్షణం ఓ కొత్త బహుమతి. ఈ అడుగులు ఆఫీసు తలుపులు తట్టడానికి కాదు, మనసు కోరుకునే ఓ స్వేచ్ఛా ప్రపంచాన్ని పలకరించడానికి. ఈసారి ఇంటి గేటు దాటినప్పుడు ఓ విశ్రాంత ఉద్యోగిగా మనసు రెక్కలు తొడిగినట్టు అనిపించింది. కానీ మనసులో ఏదో బాధ. ఎన్నో ఏళ్లుగా అలవాటు అయిన ఆఫీసు, సహచరులతో పంచుకున్న ఆ నవ్వులు ఇక కనిపించవు. నిజాయితీగా కర్తవ్యాలను పూర్తి చేసి ఎదిగిన సందర్భాలు సంతృప్తినిచ్చాయి. క్లిష్ట సమయాల్లో ఎవరూ తోడుగా లేని క్షణాల్లో చేసిన ఒంటరి పోరాటం నేడు గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. న్యాయం కోసం ఒంటరిగా అడుగు ముందుకు వేసిన ఆయన ధైర్యాన్ని చూసి తప్పు వెనక్కి తగ్గింది, నిజం గెలిచింది. దాని ఫలితమే ఈ ఆహ్లాదకరమైన, మనసుకు సంతృప్తినిచ్చే ఓ ప్రశాంతమైన జీవితం. ప్రతి చిన్న ప్రయత్నం, కష్టపడిన ప్రతి క్షణం నేడు ఈ శిఖరానికి తీసుకువచ్చింది. చిరు ఉద్యోగిగా మొదలైన ప్రయాణం ఒక్కో బదిలీ ఒక అనుభవం, ఒక్కో ప్రమోషన్ ఒక అనుభూతి. 7 సంవత్సరాల సేవలతో నిండిన ఒక ప్రయాణం, ఎన్నో జ్ఞాపకాలతో నిండిన ఒక కథ.
పదవీ విరమణ అనే మలుపు దగ్గర ఆగింది. ఇది ఉద్యోగానికి ముగింపు కావచ్చు, కానీ ఒక మనిషి చేసిన సేవలకు, చూపించిన ప్రేమకు, అందించిన మార్గదర్శనానికి ఎప్పటికీ ముగింపు ఉండదు. ఉద్యోగంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సహచరులతో పంచుకున్న అనుబంధాలు ఇవన్నీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది వీడ్కోలు కాదు, ఒక గర్వ కారణం, ఒక గౌరవ క్షణం. సహచరులకు ఆయన ఒక లీడర్ మాత్రమే కాదు, ఒక మిత్రుడు. పరిష్కారాల్లో ఆయన చూపిన సహనం, నిర్ణయాల్లో ఆయన చూపిన నిబద్ధత అందరికీ ఒక మార్గదర్శనం, రైల్వే కుటుంబానికి ఒక ఆదర్శం. ప్రతి మనిషి, ముఖ్యంగా ప్రతి మగవాడి యొక్క అత్యంత పరీక్షా సమయం ఏంటంటే చదువు ముగిసిన తర్వాత ఉద్యోగపు వేట. ఆ గ్యాప్ ఎంత ఎక్కువైందంటే, ఆ గ్యాప్ అంటే చదువుకి ఉద్యోగానికి మధ్య గ్యాప్ ఎంత ఎక్కువైతే మనిషి అంతమైనటువంటి ఒక ప్రెషర్కి లోన్ అవుతాడు. ఆ ఒత్తిడిలో కొద్దిగా డిప్రెషన్ కూడా గురవ్వచ్చు. లక్కీగా నేను ఆ యొక్క పరిస్థితి చాలా తక్కువ నాకు. ఎందుకంటే చదువు పూర్తయిన వెంటనే, అంటే 20 సంవత్సరాలకి నా డిగ్రీ అయిపోయింది అనుకుంటే, వెంటనే నాకు ఆల్మోస్ట్ 1.5 year 1 yearలో కల్లా నేను ఈ రైల్వేలో స్టేషన్ మాస్టర్గా జాబ్ పొందగలిగాను. అలాగా నేను జాబ్ సంపాదించిన తర్వాత 37 సంవత్సరాల పైచులుగా రైల్వే స్టేషన్ మాస్టర్గా నేను బాధ్యత నిర్వర్తించాను. ఈ 37 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఒప్పులు, తప్పులు, పనిష్మెంట్లు, అవార్డులు అన్నీ వచ్చాయి, అన్నీ చూశాను. ఎందుకంటే ఏనాడు కూడా నా యొక్క పనిష్మెంట్లు వచ్చాయి కదా, నేనేదో తక్కువ అయిపోయినామని అనుకోలేదు. అలాగే రివార్డులు, అవార్డులు వచ్చినప్పుడు కూడా అబ్బో మన వర్కింగ్ బాగా మనం చేస్తాం అనుకుంటా నేను గర్వపడిపోలేదు. అలాగే నా తప్పులు నేను ఒప్పుకొని అంతేగాని నా తప్పులు వేరే వాళ్ళ మీద తోయటం, నేను కాదండి వాళ్ళ వల్ల నేను ఎలా చేశాను అనే ఒక నాకు నేను హిపోక్రటిక్గా ఎప్పుడు చేయలే. ఎందుకంటే అందరికీ తెలుసు మన యొక్క కెపాసిటీ. నీ ముందు చెప్పకపోయినా ఎదురోడు తర్వాత చెప్తాడు, అరే ఆయనే చేశాడంటే. అలాగే ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని నేను ప్రేమించాను. ప్రేమించానంటే దాని మీద నాకు గౌరవం అంటే కరెక్ట్ పైన పదం, ఆ గౌరవం ఉండేది. ఎందుకంటే నీకు సంఘంలో నీవంటూ నీ యొక్క వ్యక్తిత్వానికి, నీకు ఒక ఉనికిని, నీవంటూ వ్యక్తిగా కామేశ్వరరావు అంటే నీకు ఒక ఉనికినిచ్చేది నీ ఉద్యోగమే. అందువల్ల నాకు ఉద్యోగం మీద అంతటి గౌరవం. ఏ విషయంలో అయినా సరే, ఈవెన్ మా మదరు, ఫ్యామిలీ, ఫాదరు, ఫ్యామిలీ, భార్య, పిల్లలు ఎవరినైనా సరే నేను నా ఉద్యోగం యొక్క బాధ్యతల తర్వాత ప్రయారిటీగానే చూశాను. నాకు ఎందుకంటే ఉద్యోగం పట్ల అంతటి నిబద్ధత ఉండేది. ఇదేదో చెప్పుకుంటే మీకు అయిపోయింది కాబట్టి ఇలా చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా నిజం అనమాట. అలాగే ఒక్కసారి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత నేను మా ఉద్యోగంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అటువంటి విషయాల మీద చాలా ఎక్కువగా, అంటే రూల్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. మీకు తెలుసు కదా, ఎవరికైనా సరే ఉద్యోగంలో నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. అలాగా ఉద్యోగంలో నేను ఆ యొక్క నాలెడ్జ్ ఉండబట్టి అన్ని యొక్క శాఖల్లో పనిచేసే వివిధ రకాలైనటువంటి సూపర్వైజర్ అందరితో సమన్వయంతో పనిచేసుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళతో సమన్వయానికి, నేను అతన్ని వేరే డిపార్ట్మెంట్గా చూసేవాడిని కాదు. ఎందుకంటే ఆయన రైల్వే కోసమే, మనం రైల్వే కోసం మనమే పనిచేస్తున్నాం అని చెప్పి నేను ఎక్కువగా ఆ దృష్టితో చూసేవాడిని. కొంచెం మిగతా మాస్టర్ల గారు కంటే నేను కొంచెం మాటలు కొంచెం నాది కరుకుగానే ఉండేది. ఎందుకంటే నాకు స్వతహాగా కరుకుతనం అంటే ఎందుకు వచ్చిందంటే అది నాకు మనసులో మాట కాదు, అతనికి ఏంటంటే ఆ న్యాచురల్గా వచ్చేదనమాట. కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళతో సహకరించడానికి కానీ, రైల్వే యొక్క ఇంట్రెస్ట్గా చూసుకుంటానికి కానీ, రైల్వే ఇంట్రెస్ట్లు కాపాడుకుంటానికే చేశాను. అలాగే నేను అది దాని తర్వాత రైల్వేలో నేను చేసిందల్లా ఇంకొక అందరికీ నాకు నచ్చనిది, నాకు నచ్చని ఒక గుణం ఏంటంటే, నచ్చని గుణం ఏమిటంటే నేను ఈ రైల్వేలో నాకున్న కెపాసిటీకి, నాకున్న పొటెన్షియల్కి కొంతగా నా యొక్క స్టేషన్ మాస్టర్ నుంచి పైకి పదవోన్నతి పొందడానికి తగిన కృషి చేయాల. అది నా ఫెయిల్యూర్గానే చెప్తున్నాను. అందుకోసమే నేను చెప్పింది ఎన్నో నష్టాలు, కష్టాలని. కానీ అన్ని శాఖలతో చాలా సాటిస్ఫాక్టరీగా రిలీవ్ అయ్యాను. రైల్వే నుంచి పదవి విరమణ పొందాను. ఎంతోమంది మిత్రులు సంపాదించుకున్నాను.
ఎప్పుడు కూడా మన స్టాఫ్లో కానీ ఎక్కడ కానీ ఏ విధమైనటువంటి వచ్చినా దాన్ని ఏమంటారు, ఎక్కడ కూడా క్రోనిజం అంటారు కదా, ఒక విధమైన పక్షపాత బుద్ధి లేకుండా పాయింట్స్ మెన్ అవని మాస్టర్లు అని ఎవరైనా సరే దాన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎవరు తప్పో ఆడో రైటో చెప్పాను తప్ప, అంతేగాని ఎవరిని కూడా పక్షపాత బుద్ధితో కోపం చేస్తే నాకు పర్సనల్ అభిప్రాయాలు అవి పక్కన పెట్టేవాడిని ఎప్పుడైనా సరే. ఇప్పుడు కూడా నానా నిష్పక్షపాతంగా మనం ఎంతవరకు డీల్ చేయగలం అని చెప్పేవాడిని. మన ఉద్యోగంలో కూడా మనం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎక్కువగా పాటించింది అందరితో మాస్టర్లతో, పాయింట్స్ మెన్తో, మిగతా స్టాఫ్తో అందరితో కోఆపరేటివ్గా ఉండాలి. కోఆపరేటివ్గా ఉండే అంటే దాని అర్థం నమస్కారం సార్ అని పెట్టేయటం, మీరు గొప్పవాడు సార్ ఎదురుడికి పోవటం కాదని నా ఉద్దేశం. ఏమిటంటే ఆ మనిషికి ఏదైనా సహాయం పర్సనల్గా ఏదైనా అవసరం వస్తే, డ్యూటీ ఎస్పెషల్లీ స్టేషన్ మాస్టర్గా ఎక్కువగా మనకు వచ్చే అవసరాలు ఏంటంటే అడ్జస్ట్మెంట్లు కానీ లీగులు కానీ, అటువంటిప్పుడు పక్క మాస్టర్తో మనకి సయోధ్యత లేదనుకో, అలాగే పక్క మాస్టర్కి మనం సరిగ్గా ఏ విధమైనటువంటి హెల్ప్ చేయలేదనుకో, వాళ్ళు జనరల్గా మనకి అతనికి వర్కౌట్ అవుతుంది, దాని ఎఫెక్ట్ దాని వర్కింగ్ మీదుగా పడుతుంది. అందుకోసమే రేపొద్దున మనకు కూడా రావచ్చు అటువంటి అవసరం. కానీ అలాగ అవసరం వచ్చింది కదా అని చెప్పి అయిన దానికి కాని దానికి కూడా నేను లీవులు కానీ అడ్జస్ట్మెంట్లు కానీ చేయించుకుని అడిగేవాడిని కాదు. మీరు నంబరు ఏ పండుగ కానీ, ఏ మ్యారేజ్ డేలకు కానీ, బర్త్డేలకు కానీ, దేనికి కూడా ఎప్పుడు కూడా నా అడ్జస్ట్మెంట్ ఎప్పుడు అడిగేవాడిని కాదు. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఏదో పనులు ఉంటాయి, అతనికి కూడా లీవులు దొరకవు, అందరూ అలాగే ఉంటారు. కాబట్టి ఏ రోజు కూడా నేను అతన్ని అనవసరంగా అడ్జస్ట్మెంట్ కూడా అడిగేవాడిని. అలాగా ముఖ్యంగా నాకు అంత మాస్టర్లతోనే సయోధ్యత బాగానే కుదిరింది. అలాగే ఈ స్టేషన్ మాస్టర్లో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ నేను గమనించింది ఏంటంటే, స్టేషన్ మాస్టర్లు మేము అంతా నైట్ డ్యూటీలు చేసి పగలు రాత్రిగా కష్టపడిపోతున్నాం, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళంతా చాలా కష్టం ఎంజాయ్ చేస్తున్నారు అని వాళ్ళకు వాళ్ళే పిటి పడిపోతారు. ప్రపంచంలో అతి దుర్భరమైనటువంటిది లేదంటే నేను భరించలేని పర్సనల్ గా నచ్చింది ఏంటి అంటే సెల్ఫ్ పిటి. తన మీద తనకే జాలి, తనే ఏదో కష్టపడిపోతున్నట్టుగా, తనే ఎక్కువ చేసి మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనుకుంటాడు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ యూ టేక్ పీడబ్ల్యూ గారు, యూ టేక్ ఎస్ఎన్టీ, వాళ్ళు కూడా అర్ధరాత్రి ఫెయిల్యూర్స్ అని అవి అని వచ్చి విపరీతంగా అర్ధరాత్రి ఆయురాత్రి ఎప్పుడు పిలిచినా సరే రైట్ సార్ అని వస్తున్నావు, నువ్వు ఎంతో టెన్షన్తో వస్తారు. నిన్నైతే అర్ధరాత్రి పిలిచేవాళ్ళు లేరు కదా. ఆ విధంగా నువ్వు చాలా అదృష్టవంతులం కదా మన స్టేషన్ మాస్టర్లు. అలాగే చివరి స్టేషన్ మాస్టర్ తర్వాత 2 టర్మ్స్ నేను డిఏ ఏలూరుగా పనిచేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఏ వ్యక్తితో కూడా నేను అనవసరంగా ఎవరికి ఫేవర్ చేయాలి, అలాగని ఎవరికి అన్యాయం కూడా చేయాలి. నా యొక్క శక్తి కొలది మన పాయింట్స్ మీద అందరూ మన వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళకి నేను కోఆపరేట్ చేశాను. లీవుల విషయంలో కానీ, మిగతా ఏదైనా చిన్న పనిష్మెంట్లు ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు కానీ నేను ఎక్కడ కూడా ఆశ్రిత పక్షపాతం ఉన్నది కానీ, నా పర్సనల్ మ్యాటర్స్ కానీ, నా పర్సనల్ అభిప్రాయాలు కానీ ఎప్పుడూ తీసుకోవాలి. ఆ ఇష్యూ బేస్డ్గా ఆ ఇష్యూలో అతను తప్పు చేశాడా లేదా, అది ఎప్పుడు తప్పు చేసేవాడు లేదా అనేది దీంట్లో తీసుకున్నాను తప్ప, నాకు ఎప్పుడు వేరే విధంగా అతన్ని పర్సనల్గా నేను ఆ ఇష్యూ బేస్డ్గా చూసేవాడిని. అది నిజంగా నేనే ఒక మెచ్చుకునే తగ్గ విషయం అనమాట. దాని తర్వాత నేను at the end of my career I have got one satisfaction, job satisfaction. స్టేషన్ మాస్టర్గా I have worked to the best of my abilities, and టీఏగా కూడా గవర్నమెంట్ వారు లేదంటే రైల్వే వారు ఒక టీఏ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ నా శక్తి కొలది చేశాను. దట్ జాబ్ సాటిస్ఫాక్షన్ నాకు చాలా బాగా వచ్చింది. సరే, ఇంత చెప్పిన తర్వాత వర్క్ గురించి ఇంత ఇమ్మర్స్ అయిపోయారు కదా సార్, మీరు ఎప్పుడు అదే చేసేవాళ్ళ అంటే కాదు. నేను డ్యూటీ దిగిపోయిన తర్వాత నా పర్సనల్గా నా ఇంటలెక్చువల్ స్పేస్, నా పర్సనల్ స్పేస్ నేను డెవలప్ చేసుకున్నాను. జస్ట్ లైక్ బుక్ రీడింగ్ అని, క్రాస్ వర్డ్స్ అని, అలాగే వేరే వ్యాపకాలు, క్రికెట్ చూడటం అని, ఆడటం కదంటే చూడటం అని, అలాగా నా యొక్క పర్సనల్ స్పేస్లో బాగా నేను కేంద్రించడం. నేను ఎప్పటికప్పుడు రిఫ్రెషింగ్గా ఉండేవాడిని. ఎందుకంటే అంత అసలు అప్పుడు చాలా మంది నైట్ డ్యూటీలు చేసేసాం సార్, మా ఆరోగ్యం చెడిపోయింది సార్ అని అనుకుంటారు. నైట్ డ్యూటీ చేయడం వల్ల ఎవరికి ఆరోగ్యం చెడదు, దాన్ని నేను గట్టిగా నొక్కి చెప్పగలను. ఎందుకంటే నేను 35 సంవత్సరాల పైగా నేను నైట్ డ్యూటీలు చేశాను, ఎక్కడ కూడా దానివల్ల నా ఆరోగ్యం చెడిపోలేదు. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతుంది, ఈ రోజు కూడా నాకు షుగర్ లేదు. నా వయసు 60 సంవత్సరాలు అయినా సరే షుగర్ లేదు. స్టిల్ యూ కెన్ సీ ఐ ఆమ్ ఫీలింగ్ యంగర్ టు మై ఏజ్.
అది బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇట్ ఇస్ నాట్ ఇంపాసిబుల్. నైట్ డ్యూటీ మాత్రం మీకు ఏదైనా చేయదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇగో ఇదే నా బైబుల్, నా గీత, నా ఖురాన్. ఇది ఎప్పుడే ది మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ స్టేషన్ మాస్టర్ ఇస్ G&SR. You follow it, avoid problems. You will not face any problem in your career. Maybe there are temporary, but once you follow it, yes, that's the end of it. You need not fear for anybody or down your head before anybody. Thank you. సహాయ సహకారాలు కోరుచున్నాం. దయచేసి గమనించండి. విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మీకోసం కేటాయించబడిన స్థానాల్లో మీరు ఆశలు కావాల్సిందిగా మరి కొద్దిసేపట్లోనే మరి అద్భుతమైన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. దయచేసి గమనించండి. మరి కొద్దిసేపట్లోనే మరి సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకోబోతున్నాం. కాబట్టి విచ్చేసినటువంటి అతిథులందరూ మరో ప్రముఖులు, రైల్వే అధికారులు, స్టేషన్ మాస్టర్, బంధుమిత్రులందరూ మీకోసం ఏర్పాటు చేయబడినటువంటి స్థానాల్లో కూర్చుని ఈ కార్యక్రమం వీక్షించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి. మరి కొద్దిసేపట్లోనే ఈ మహోత్తరమైన మహోత్సవ కార్యక్రమాన్ని ద లెజెండరీ ఆఫ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు శ్రీ ఇజారి వెంకట కమిషనర్ గారికి సన్మాన సత్కార మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఘనంగా ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి దయచేసి గమనించండి. నిలబడిన వాళ్ళు దయచేసి చంద్రశేఖర్, can you please join in the dais, man? ఒక ముందు కార్యక్రమాన్ని మన చంద్రశేఖర్ నడిపిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. దయచేసి మరొకసారి గమనించండి. మీకోసం కేటాయించబడిన స్థానాల్లో ఒక్కసారి కూర్చున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం సవినయంగా గమనించుకోబోతున్నాం. A seat ending to a new beginning. ఈరోజు ఒక అద్భుతమైన బిగినింగ్ ఇది. సో మధుర భాషి నియమ నిబద్ధతాన్విత విధి నిర్వహణ సద్భక్తులు నియమ నిబద్ధతలందు అసమాన ప్రతిభ కలిగి తలమలాకము గావించుకున్న పాండితి ధురిణులు, ద లెజెండరీ ఆఫ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్, గౌరవనీయులు శ్రీ ఇజారి వెంకట కామేశ్వర గారికి మరియు గంటా వంశ తేజోమణి శుక్ల సంపేతమైనటువంటి శ్రీమతి డాక్టర్ చాముండేశ్వర్ గారికి మరొకసారి వేదికను అలంకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు స్వాగతాన్ని తెలియజేసుకుంటూ వారికి గులాబీలతో పుష్పగుచ్చాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటాం. ఎక్కడ మీ కరతాళ ధ్వనులు ఎక్కడ ఈరోజు మహోత్సవానికి ఈరోజు న్యూ బిగినింగ్ అని మనం ప్రారంభించాం. దయచేసి కూర్చొని కరతాళ ధ్వనులతో మరొకసారి వారిద్దరికి ఒక్కసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఆత్మీయ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు పుష్పగుచ్చాలతో వారికి ఒక్కసారి స్వాగతాన్ని తెలియజేయవలసిందిగా ఇద్దరు అతిథులు వచ్చేస్తున్నారు. ముఖ్య అతిథులు, ప్రత్యేక ఆహ్వానితులు మరి ప్రసంగించవలసి రెడీగా సిద్ధం ఉన్నారు. కాబట్టి వారందరినీ మనం ప్రారంభించుకుందాం. గులాబీలతో వారిని ఆహ్వానించుకుందాం. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మరి ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య ఆహ్వానితులను, ప్రత్యేక ఆహ్వానితులను, ముఖ్య అతిథులను సకాలంగా మన వేదికపై కాదు ఆహ్వానించుకుందాం. దయచేసి అక్కడ నిలబడిన వారు దయచేసి కూర్చోండి. ఎందరో దయచేసి నిలబడద్దు. ఈ కార్యక్రమం కొనసాగించుకోవాలి. దయచేసి సహకరించగలరు. ఇంకా జనాలు తండోపతండాలుగా ఆత్మీయ అభిమానులు రాబోతున్నారు. వాతావరణం సైతం లెక్క చేయకుండా రాబోతున్నారు. కాబట్టి మీకోసం కేటాయించిన స్థానాలు మీరు ఆక్యుపై చేయవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అదే రీతిగా మరి ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సుపరిచితులు, వైద్యులుగా పలు సేవలు అందించి నెల్లూరు రైల్వే హాస్పిటల్ నందు హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ జనార్దన్ గారిని ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించవలసిందిగా మీ అందరి కవతాల ధ్వనుల మధ్య ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. గౌరవనీయులు శ్రీ డాక్టర్ జనార్దన్ గారిని వేదికగా ఆహ్వానించుకుంటున్నాము. గులాబీతో ఆహ్వానం తెలియజేయవలసిందిగా
ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఏలూరు సెక్షన్ నందు స్టేషన్ సూపరింటెండెంట్ గా పనిచేసి ఇటీవల కాలంలోనే అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ గా ఎంపిక కాబడి హైదరాబాద్ స్టేషన్ నందు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ ఏ రాజేంద్రబాబు గారిని వేదిక మీద ఆహ్వానించుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. అసిస్టెంట్ ఆపరేషన్స్ మేనేజర్ హైదరాబాద్ ప్రత్యేక ఆహ్వానితులకు గులాబీతో వారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ అభిమానాన్ని తెలియజేస్తున్నాం. ఇదే అభిమానాన్ని ఈ కార్యక్రమం అంతం వరకు మీరు మెయింటైన్ చేయాలని చిన్న మనవి. అదేవిధంగా మనం వచ్చినటువంటి స్థానిక ఏలూరు స్టేషన్ మేనేజర్ గారు మృదు స్వభావి గౌరవనీయులు శ్రీ ఎల్వి రమేష్ గారిని వేదిక మీద ఆహ్వానించుకుంటున్నాం. దయచేసి స్థానిక ప్రపంచం కనిపించాలి. వారు వస్తున్నప్పుడు దయచేసి చెప్పడంతో వారి నామాన్ని తెలియజేస్తున్న గౌరవనీయులు శ్రీ ఎల్వి రమేష్ గారిని. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏలూరు రైల్వే స్టేషన్ లో 8 సంవత్సరాల పాటు స్టేషన్ మేనేజర్ గా పనిచేసి ఇటీవల కాలంలో 10 విరమణ పొందినటువంటి గౌరవనీయులు ఆయన నడిస్తే సింహం వచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ ఏవిఎస్ఎన్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటాం. అదేవిధంగా నేటి యువతరానికి అదే టెంపోని మెయింటైన్ చేద్దాం. నేటి తరానికి యువతరానికి స్ఫూర్తిదాతగా నిలబడినటువంటి ఇటీవల ఏలూరు సెక్షన్ టీఐగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ఎంకే సత్యకుమార్ గారిని ఏలూరు సెక్షన్ నూతన టీఐగా నూతన ఉత్సాహంతో నూతన అభిమానాన్ని త్వరలో వారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నూతన టీఐగా యువతరం అందరికీ శుభాకాంక్షలు. నేటి యువతరానికి స్ఫూర్తి అయిన అంతేకాదు మన కామేశ్వర గారికి శిష్యుడిగా ఆయన అనేక విషయాలు ఆయన అమ్ముల పొద్దులకు ఇచ్చారని కోరుకుంటూ స్వాగతాన్ని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చక్కగా నాకేం సంబంధం లేదు అని అనుకోండి అన్ని ఏర్పాట్లు దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి వ్యక్తులు రైల్వేలో సుదీర్ఘకాలంగా పనిచేసి ఇటీవల పదవి విరమణ పొందినటువంటి గౌరవనీయులు శ్రీ శ్రీమన్నారాయణ గారిని కూడా వేదిక అలంకరించగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం. సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా అయితే మరొకసారి వేదిక ఆరంభించినటువంటి పెద్దలకు, ముఖ్య అతిథులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, రైల్వే ప్రముఖులకు, అధికారులందరికీ ఒక్కసారి బిగ్గరగా ఈ సమయంలో ఇచ్చేసిన అతిథులందరూ వారికి అమూలమైన సందేశాలు అందిస్తారు. అంతేకాకుండా మీలో చాలా మంది అభిమానులు మాట్లాడాలని అవసరం చాలా మంది ఉన్నారు. మరియు బంధువుల నుంచి అనేక మంది మాట్లాడాలని, వారి యొక్క చిన్ననాటి అనుభవాలు పంచుకోవాలని వారి చిన్ననాటి స్నేహితులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరికి అవకాశం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి మాట్లాడే ప్రతి మాట అమూలమైన మాటగా అక్షరాలు స్వీకరించాలని నిశ్శబ్దంతోనూ క్రమశిక్షణతోనూ మీకు కేటాయించుకున్న స్థానంలో కూర్చుని గ్రహించవలసిందిగా మాటలు వినాల్సిందిగా మీ అందరినీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవనీయులు స్థానిక స్టేషన్ మేనేజర్ ఏలూరు గౌరవనీయులు శ్రీ ఎల్వి రమేష్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ నమస్కారం.
చాలా మంది మాట్లాడాల్సిన సమయం ఉంది కాబట్టి క్లుప్తంగా చెప్పి క్లుప్తంగా ముగిస్తాను. ఎంత చెప్పినా తక్కువేనండి మన కామేశ్వరరావు గారు. 35 సంవత్సరాలు సంపూర్ణంగా కంప్లీట్గా ఉద్యోగ బాధ్యతని నిర్వర్తించి ఏదో అందరూ చేసినట్టుగా చేశాడు కాకుండా అందరికీ మార్గదర్శకంగా ఆయన డ్యూటీ చేయడం జరిగింది. ఆయనతో పాటు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అది ఈజీగా గుర్తిస్తారు. అంతగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నప్పుడు ఈ తెలియకుండానే మానసికంగా ఈ సంస్థతో కానీ ఉద్యోగులతో కానీ ఆయన సపోర్ట్ నుంచి కానీ మనం గుర్తు చేసుకున్నట్లయితే, అంటే నేను ఇక్కడికి రాకపోవడం నేను కొన్ని సందర్భాల్లో విన్నాను. మన పాయింట్స్ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఉన్నతాధికారులు చాలా ధైర్యంగా ఆయన నిలబడి అడ్మినిస్ట్రేషన్తో పోట్లాడి ఆయన దగ్గర పనిచేస్తున్న ఆయన సహోద్యోగికి న్యాయం అలా విధంగా ఆయన వాళ్ళకి సాయపడే లక్షణం. అంటే నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో నాకు ఒక సమస్య వచ్చింది. నిజంగా అది చాలా మేజర్ ప్రాబ్లం. నాకైతే నిజంగా చెప్పాలంటే అది ఎలా చేయాలో ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు ఐడియా లేదు. ఆయన హెడ్ క్వార్టర్లో లేరు. అయినప్పటికీ ఆయనకి ఫోన్లో విన్నవించుకున్నాం. చాలా పొలైట్ గా చాలా జెంటిల్ గా నన్ను ఆ సమస్య నుండి బయటపడేశారు ఆయనకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కామేశ్వరరావు గారు. నేనే కాదు చాలా మంది ఉద్యోగస్తులు ఆ సందర్భంలో ఉన్న ఉద్యోగులు చాలా మంది ఆయనకి రుణపడి ఉన్నారు. అంత సహాయం చేసే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మనకి ఈ రోజు అఫీషియల్ గా దూరం అవుతున్నారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కొంచెం బాధాకరంగానే ఉంది. అయినప్పటికీ ఇది ఎవరికైనా తప్పదు. నాకైనా మీకైనా ఆయనకైనా మనం చేద్దామన్నా కూడా ఈ సంవత్సరం మంది ఉంచదు. 60 సంవత్సరాలు దాటిందుకు పనికిరవు పోరాటం. ఎందుకంటే చెప్తూ వెళ్తే చాలా ఉంటాయండి కామేశ్వరరావు గారి గురించి. ఆయన మేము పర్టికులర్ గా చెప్పాలంటే డ్యూటీ నుంచి జనరల్ గా మేము ఆయన పొద్దున్నే రొటీన్ ప్రకారం ఏదో ఆయన షిఫ్ట్ గా ఆయన వీరికి వెళ్ళిపోతారు. 9 o'clock ఇన్స్పెక్షన్ సెక్షన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం 8, 9 అవుతూ ఉంటుంది వచ్చేటప్పటికి. ఆ టైంలో మేమేదో షాప్ కూర్చుని ఏదైనా డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి, అప్పుడే బండి దిగుతాడు ఆయన, స్టేషన్కి వస్తారు. మేమేదో చిన్నపాటి ఏదో డౌట్ల గురించి మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన రాగానే ఆయన అడుగుతాం, బాసు ఇది మా సమస్య ఏంటి, నువ్వు ఎలా సాల్వ్ చేయగలవా. నాకుంటాడు అయితే అలా పొద్దుననే బయలుదేరాను, నేను ఇప్పటివరకు చేస్తాడు, నేను ఇంటికి చూసుకున్నాను, రేపు పొద్దున చూసుకున్నాను వెళ్ళిపోతాను. నేనైతే మొహమాటలకి అలాగే వెళ్ళిపోతాను. కానీ మా మహాన్ కూడా అలాంటి వాడు కదా ఆయన. ఆయన రాత్రి 9 అయినా 10 అయినా మనం ఏమన్నా ఒక సమస్య అడిగితే కూర్చుని అక్కడ ఆ వీరువాడి తెలిసి అందులో జిఎస్ఆర్ బయటికి తీసి ఆ రూల్ గురించి మనకి చెప్పి దానికి రిలేటెడ్ సంబంధించిన సమస్యలన్నీ మనకి క్లియర్ గా క్లారిఫికేషన్ ఇచ్చి అప్పుడు కానీ బయలుదేరతాడు ఆయన. అంటే ఏంటంటే దిగంగానే ఒక 10 నిమిషాల్లో ఇంట్లో ఉండాల్సిన మనిషి మనం ఏమన్నా ఒక ఈ ఉద్యోగ పరంగా వచ్చిన సమస్య అని చెప్తే ఎంతసేపు అయినా అలా ఉండిపోయే మనిషి అండి. అంత నిబద్ధత ఉంది డ్యూటీలాగా. ఆ టీఐ ఉద్యోగం మీద అంత కష్టపడి చేశారనిపిస్తుంది ఆయన. అది ఎవరి వల్ల కాదు, ఆయన చేసినట్టుగా, ఆయన టైంని మెయింటైన్ చేసినట్టుగా, ఆయన షెడ్యూల్ మెయింటైన్ చేసినట్టుగా ఎవరు చేయలేరేమో, చేయలేరు కూడా. అది మాత్రం లేదు. ఓకే, థ్యాంక్ యూ కామేశ్వరరావు గారు. ఇంకా నేను చెప్తూ ఉంటే చాలా మంది మాట్లాడారు, మన ఫ్రెండ్స్ చాలా మంది ఉత్సాహంగా కనిపిస్తున్నారు అందరూ. నేను ఇంకా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీకు 17 శుభాకాంక్షలు. మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత గ్రేట్ గా మీరు అనిపించుకుంటున్నారంటే అది మీ ఒక్కడదే కాదండి, మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండి తీరుతున్నందుకు, లేకపోతే మీరు చేయలేరు. ఆయనే కాదు ఎవరు చేయలేరు. అలాంటి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ సభ్యమని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మాటలు అందించారు. మీరు చెప్పిన మాటల్లో ముఖ్యమైన క్రమశిక్షణకి మారిపోయారు, నిజాయితీలో మీకు సాటి లేరు. ఈ 2 విషయాలు ఆయన విఫలంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే ఆయన మేము ఓ కామేశ్వర, సరళ కుమార, సరస సౌందర్య కుసుమ కుమార, మీకు వందనం, శతకోటి వందనం, అభివందనాన్ని మేము అందించుకుంటున్నాం సార్.
సో ఈ సమయంలో మరి సార్ చెప్పిన విధంగా సార్ వెనకాల ఎందరో ప్రోత్సాహం ఉంటే కానీ అది సాధించగలన్నారు. అటువంటి ప్రస్థానంలోకి మనం వెళ్దాం. ఈ సమయంలో ప్రసంగించవలసిందిగా గంటా వంశ తేజోమణి సుగుణ సౌశీల్య సంపత్ సమేత అయిన శ్రీమతి చాముండేశ్వరి గారు, కామేశ్వరుడికి ప్రాణేశ్వరి మీరు, సహనానికే సహనం నేర్పిన సహన సముద్రాన్ని మీరు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివిన అందుకే మృదుమధుర హాస్యం మీద భాష అన్నాం మనం ఆయన్ని. ఈ కార్యక్రమం అయ్యే వరకు ఆయన హావభావాలు చమత్కారాలు మనం చూడొచ్చు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివిన డాక్టర్ చాముండేశ్వరి గారిని మాట్లాడవలసిందిగా, ఆయన 37 సంవత్సరాలుగా తెలుసు, మీకు అంతకు మించి తెలుసు, మీకు అనుభవం పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాను. నమస్కారం అందరికీ. నేను ఐ టాక్ ఇన్ ఇంగ్లీష్. It's been 32 years and he knows only 3 things: railways, railways and railways. ఆ తర్వాతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ హార్డ్ ఫర్ మీ. నాకు కొంచెం కష్టంగానే ఉండేది. ఎందుకంటే ఎవరైనా వచ్చి పాప నువ్వు ఏ క్లాస్ అంటే ఏరా నువ్వు ఏ క్లాస్ అని అడిగేవారు ముందే. సో అంటే హీ వాజ్ సో వెరీ డెడికేటెడ్ టు హిస్ జాబ్. అందుకు మించి వాల్యూస్ ఇచ్చారు పిల్లలకి. మోర్ దెన్ ఎనీథింగ్, వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఒకటే చెప్పేవారు, మనం పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు, ఇవ్వక్కర్లేదు, మనం ఎలాగా మెలుగుతున్నామో, లైక్ మన మేనర్స్ కానీ, మన ఎథిక్స్ కానీ, మన బిహేవియర్ కానీ దే విల్ క్యారీ ఆన్. అదే వాల్యూస్ ఇచ్చినట్టు అని చెప్పేవారు. సో ఆ రీజన్ వల్ల మేము చాలా మట్టుకు వి నెవర్ యూస్ టు టీచ్ దెమ్ ఎనీథింగ్. వాళ్ళు చూసి నేర్చుకోవడమే, వాళ్ళ ఫాదర్ని కానీ నన్ను కానీ. ఇంట్లో ఎక్కువ ఏదన్నా విషయం వస్తే ఆల్మోస్ట్ డిబేట్ లాగా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళం. నాకు ఆ ఫ్రీడమ్ ఉండేది, పిల్లలకి ఉండేది ఆ ఫ్రీడమ్. సో వాళ్ళకు కూడా డాడీ నువ్వు ఇది ఎలా చెప్తావు, ఇలా ఎలా మాట్లాడగలవు అనేవారు. ఇలా కాదు, ఇలా కూడా మాట్లాడచ్చు అని. ఇట్లాగా కొన్ని డిబేట్స్ జరిగేవి ఇంట్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. ఈవెన్ టుడే ఆయనకి నా శాలరీ అంతా తెలీదు, నేను ఎర్న్ చేసేది ఏం చేస్తున్నానని కూడా తెలీదు. ఇప్పటి వరకు కూడా ఏమి అడగరు అలాగా. సో పిల్లలకైనా నాకైనా ఫుల్ ఫ్రీడమ్. అండ్ అలాగే ఫ్రీడమ్ విత్ ఎథిక్స్ అండ్ వాల్యూసే. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. 32 years of journey, and I thank each one of them, all the colleagues who have supported him constantly in his journey. Thank you one and all. థ్యాంక్ యూ మేడం, చాలా క్లుప్తంగా మాట్లాడడానికి ధన్యవాదాలు. మరి ఈ సమయంలో మనందరికి సుపరిచితులు, వైద్యునిగా అనేక సేవలు రైల్వే హాస్పిటల్ అందించి గడిచిన కాలంలో ఎంతో గౌరవప్రదంగా పదవి గర్వించినటువంటి గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ డాక్టర్ జనార్దన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ పండుగ వాతావరణం చూస్తేనే కామేశ్వరరావు గారి మీద మీకు ఎంత అభిమానం, ఆప్యాయత ఉందో తెలుస్తుంది. ముఖ్యంగా మా హాస్పిటల్కి రాని వాళ్ళలో కామేశ్వరరావు గారు నంబర్ 1 ఉంటారు. అలాగే ఆయన గురువు శ్రీవన్నారాయణ గారు. వీళ్ళకి మాకు అవసరం లేదు. సో అంతటి క్రమశిక్షణ ఆరోగ్యంలో కానీ, మీరంతా చెప్పినట్టు ఉద్యోగంలో కానీ వాళ్ళు చాలా మందికి మార్గదర్శకులు. సో ఆయనకి ఈ 37 సంవత్సరాల రైల్వే ఉద్యోగం ఇంత బాధ్యతగా నిర్వర్తించి ఎందరికో మార్గదర్శకులుగా ఉండి
ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా మీ అందరి తరఫున ఆయన పోస్ట్ రిటైర్మెంట్ సంతోషంగా, ఆరోగ్యంగా, పీస్ఫుల్గా ఉండాలని కోరుతూ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో తన తల్లి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఎంటెక్ పూర్తి చేసి ఐఐటి రూర్కి నందు పిహెచ్డి చదువుతున్నటువంటి వారి కమిషనర్ గారి చిన్న కుమార్తె కుమారి హర్షిత గారు వచ్చి మాట్లాడవలసింది ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను కామేశ్వరరావు గారి రెండో కుమార్తెని హర్షిత. ఇక్కడికి రానటువంటి మా అక్క కార్తీక భావన కెనడాలో ఉంది. తన తరఫున అండ్ నా తరఫున మాట్లాడబోతున్నాను. మా ఫాదర్ గురించి చెప్పాలంటే, యాజ్ ఏ ఫాదర్ అంటే హీస్ లైక్, బయట ఎలా ఉంటారో ఇప్పుడు పెద్దలు చెప్పారు, చాలా సిన్సియర్, చాలా హార్డ్ వర్కింగ్ లాగా టైం ఫాలో అవుతారు. ఇంట్లో కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటారు. నేను 9:47 వెళ్ళాలి, 7 minutes లో వస్తాను, ఇలా ఎగ్జాక్ట్ గా టైం అంటే టైం అలా ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యేవారు. ఆయనే కాదు, మమ్మల్ని కూడా ఆల్వేస్ మమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేసేవారంటే త్వరగా రావాలి, వర్క్ చేసుకోవాలి, రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా అలాగే మీరు బయట అలా ఉంటారు అని అనుకోవచ్చు, కానీ ఇంట్లో కూడా సేమ్ అదే ఫాలో అవుతారు. అండ్ కమింగ్ టు ఎథిక్స్ అండ్ ఆనెస్టీ, స్పెషల్ గా అయితే మా మదర్ చెప్పినట్టు మాకంటూ ఇలా ఉండాలని చెప్పలేదు, కానీ అతన్ని అంటే ఫాదర్ని చూసే మేము నేర్చుకున్నాము. నేను కానీ మా అక్క కానీ ఎలా ఉండాలి, ఆల్వేస్ బీ ఆన్ ద రైట్ సైడ్, కైండ్ గా ఉండాలి. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ వీ హర్డ్ హిమ్ స్పీక్. అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. మిగతాదంటే హీ వాజ్ ఆల్వేస్ ఫనీ, అందరికీ తెలిసినట్టే. సో డాడీ ఎప్పుడు వస్తారు ఇంటికి, అందరం కూర్చొని మాట్లాడుకోవాలి, ఇదే ఉండదు ఆల్ ఆర్ సండేస్. డాడీకి ఎప్పుడు వీక్ ఆఫ్ వస్తుంది, రెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని చూసుకొని వెయిట్ చేసేవాళ్ళం. సో అలా వీ యూస్ టు టాక్, నాట్ ఆన్ మా కెరీర్ గురించే, కెరీర్ సంబంధించిన విషయాలే కాదు, అన్ని విషయాలు. పేపర్లో ఏ న్యూస్ వచ్చినా సరే, ఆ ప్రెసిడెంట్ ఎందుకు అయ్యారు, ప్రతి దాని గురించి ఒక డిబేట్, ఒక డిస్కషన్. సో అవి మాకు బాగా హెల్ప్ చేసాయి. బయటకు వెళ్ళాక కూడా మా ఒపీనియన్స్ ని మేము ప్రెజెంట్ చేసుకోవడానికి బయట. కెరీర్ విషయంలో కూడా హీ ఆల్వేస్ ఎంకరేజ్ అస్ టు డూ వాట్ వీ వాంటెడ్. అండ్ ఒక ఫాదర్ అంటూ ఎలా ఉండాలో హీ వాజ్ రైట్ ద ఎగ్జాంపుల్, హీఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ ఇంకా చెప్పాలంటే హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్, ఒక ఫాల్ బ్యాక్ లాగా. బయటకు వెళ్ళి మేము ఎంత మా డెసిషన్స్ అన్నా, మేము వర్క్ చేసినా సరే, అక్క వర్క్ చేసినా, నేను చదువుకోవడానికి జమ్మూ వెళ్ళినా, రూట్కి వెళ్ళినా, మాకెప్పుడు అంత భయం ఉండేది కాదు. బికాస్ ఏదైనా అటు ఇటుగా అయినా, ఏదైనా ఫెయిల్ అయినా, వీ ఆల్వేస్ హ్యాడ్ హిస్ బ్యాక్. అంటే ఇప్పుడు నేను ఫాదర్ అంటున్నానంటే ఒక ఫాదర్ అనే కాదు, ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసి ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ ని మాకు ఇచ్చారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫాదర్ వాజ్ లైక్ అ మోరల్ సపోర్ట్, మోరల్ బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. మా మదర్, షీ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్. My father always, he was always there, but my mother took care of everything and made us independent. So it's not just my father I wanted to talk about, it's both my father and mother. వాళ్ళిద్దరూ లేకపోతే నేను కానీ మా సిస్టర్ కానీ we wouldn't be how we are today. Because of that, my sister and I would like to thank my father and mother for their support and for always being there. Without them we wouldn't be like this. And I would also like to thank everyone here for being and to celebrate their life with us. Thank you. థ్యాంక్ యూ అమ్మా. హర్షిత చెప్పినట్టు మంచితనం, మానవత్వం మూర్తి వహించిన మంచి మనిషి ఆయన. అందుకే ఆయన సిగ్నల్ అన్ని అక్కడ రాయడం అయింది. ప్రతి సిగ్నల్ మాకు చాలా వాల్యుబుల్. మనసుకు పసి హృదయం
విలువలకు మహర్షి తేజం, సుగుణాలకు భాండాగారం, త్యాగములకు వెనితేయుడు, అటువంటి సుగుణాలు కలిగిన వ్యక్తి. మరి థ్యాంక్ యూ అమ్మా. మరి ఈ సమయంలో ఏలూరు సెక్షన్ నందు స్టేషన్ సూపరింటెండెంట్ గా పనిచేసి ఇటీవల కాలంలో ఏఓఎం ఎక్స్చేంజ్ ఆపరేషన్స్ మేనేజర్ గా సెలెక్ట్ అయ్యి ఎంపిక కాబట్టి అనేక మందికి యువతకు ముఖ్యంగా స్ఫూర్తిగా నిలబడి హైదరాబాద్ స్టేషన్ నందు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి గౌరవనీయులు ఏ రాజేంద్ర బాబు గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఒకసారి గట్టిగా చెప్పగలమా? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పదవి విరమణ చేసినటువంటి అన్న కామేశ్వరరావు గారికి, అలాగే వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఎక్కువ సందర్భాల్లో అన్న నేను ఆయన అన్న అంటాను, ఆయన నన్ను అన్న అంటాం. ఇద్దరు అన్న ఎవరో తమ్ముడు ఎవరో తెలియదు. అయితే ఇప్పుడైతే నేను తమ్ముడు అవుతాను కాబట్టి అటువంటి ఫస్ట్ దగ్గర మా ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి కూడా అదే టెంపో మెయింటైన్ చేస్తూ ఈ దినాన మరి రావడానికి ప్రత్యేకం కారణంటే ఈ ఛాన్స్ మిస్ అయితే నేను చాలా మిస్ అయ్యేవాడిని. నా యొక్క కొలీగ్స్ మరి నాతో పాటు పనిచేసిన చాలా మందిని సందర్భంలో కలుసుకునే అవకాశాన్ని మిస్ కాకూడదని ఎట్లయినా సరే తప్పనిసరిగా మా యొక్క భాష వారికి ఇది రావడం జరిగింది. మొదటిగా మరి కామేశ్వర గారు నేను విష్ణుపురం గుంటూరులో 90లో పోస్టింగ్ అయ్యాను ఏఎస్గా. అక్కడ నుంచి వెళ్ళాలిగా విష్ణుపురం కొన్నాళ్ళు పనిచేసిందండి. ఆ టైంలోనే మ్యారేజ్ అయినప్పుడు విష్ణుపురంలో ఉన్నప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీరు లీవ్ పెట్టారు, మ్యారేజ్ కోసం లీవ్ మీకు వెళ్ళాలి, అప్పుడు వచ్చాను. అట్లా సాగినటువంటి పరిచయం ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏలూరు సెక్షన్కి వచ్చిన ఒక 5 సంవత్సరాల నుంచి అలాగే కొనసాగుతుంది. నాకు తెలిసి ఒక ఎస్ఎస్గా రోస్టర్ విషయంలో ఆయన్ని నేను ఇసుకిచ్చినట్టుగా ఎవరు ఇసుకిచ్చుంటారు బాగా తలనొప్పి పెట్టేశాను. ఎప్పుడు ఏ డ్యూటీకి వస్తానో నాకే తెలియదు. అట్లా అన్నిటినీ కూడా బేర్ చేసి చక్కగా కవర్ చేసుకుంటూ అడ్మినిస్ట్రేషన్ చెప్పలేక నాకు చెప్పలేక అలాగే మొత్తానికి సస్పెన్షన్ అంతా బేర్ చేశారు. దానికి చక్కగా దానికి మనసుకు పసిగొడేమో అంటే ఎవరిని కూడా బాధ పెట్టే మనసు అయితే కాదు కామేశ్వర గారిది. అలాగే సాధ్యమైనంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఒక ఇన్సిడెంట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది. ఆయన ఏలూరులో పనిచేస్తున్నప్పుడు, మా ఎస్ఎస్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ రావడం జరిగింది. పేరు చెప్పడం బాగుంది కాదు. ఒక ఆఫీసర్ వచ్చి ఏదో ఒక మన పాయింట్స్ అన్ని కొంచెం అన్రూలీగా బిహేవ్ చేసి కొట్టడం జరిగింది. అక్కడ బాగా హైలైట్ రీజన్ అంతా కూడా హైలైట్ అనే విషయం ఏంటంటే ఆయన ఆఫీసర్ అనేది చూడలేదు. నా దగ్గర పనిచేస్తున్నటువంటి పాయింట్స్ నాతో ఉన్న పాయింట్స్ అన్నీ నాకు తెలియకుండా అన్రూలీగా బిహేవ్ చేశారని మెసేజ్ ఇచ్చేసి ఆ పాయింట్స్ మ్యాన్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే ఆ డేరింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఆఫీసర్ అయితే కావచ్చు, కానీ వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదని చెప్పేసి ఒక చిన్న ఒక కామ్రేడ్ లాగా అక్కడ నిలబెట్టేది నాకు చాలా అభినందించాల్సిన విషయం. అలాగే మరి వారి యొక్క మంచి హృదయానికి ఈరోజు వాతావరణం కూడా చాలా అనుకూలించింది. అంతా కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉండే అవకాశం కలిగింది. మరి ఈ సందర్భంగా నేను వారి యొక్క భవిష్యత్తు పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా దేవుని యొక్క దయతో ముందుకెళ్ళాలని ఇటువంటి మరి ఇదే ఫ్రెండ్షిప్ మా ఇద్దరికి కూడా వచ్చిన మనందరికీ కూడా ఇలాగే కంటిన్యూ కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ఇక్కడ వందలు చేస్తే మా మాట ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు పర్సనల్ ఆఫీసర్ గారు వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాను. అదే రీతిగా కొనసాగుతూ ఉత్తమోత్తమ గురువర్య సాగు చేయని కార్యసాధనతో వీగిపోని పట్టుదలతో అపార జ్ఞాన గ్రంథ సంపద మీకు వందనం, అభివందనం. ఈ సమయంలో మాట్లాడవలసిందిగా ఇటీవల కాలంలో ఏలూరు రైల్వే స్టేషన్ మేనేజర్ 1 కాదు 2 కాదు 8 సంవత్సరాల కాలం పాటు సేవలు అందించినటువంటి గౌరవనీయులు ఆయన నడిస్తే సింహం, ఆయన మాట్లాడితే గర్జన మాట్లాడవలసింది గౌరవనీయులు శ్రీ ఏవిఎస్ఎన్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడుతూ
అలాగే మా మిత్రులు రాజేంద్రబాబు గారికి, తర్వాత డిపో సుభాష్ గారికి, మా రమేష్ గారికి, ఆహుతులు మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా లాస్ట్ 35 years నుంచి మా ఇద్దరికి అనుబంధం, కామేశ్వరరావుకి నాకును. మా ఇద్దరి ఇళ్ళు కూడా దాదాపు కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆయనతో నేను పంచాయతీలో పోటీ పడాలని ప్రయత్నం చేసేవాడిని. ఆయన 100% పంచాయతీగా డ్యూటీకి వచ్చేవాడు, నేను 90% మాత్రమే మెయింటైన్ చేయగలిగేవాడిని. ఆ పంచాయతీకి నేను ఎవరికి దారాలన్న సింహం అని చెప్పినా నేనే ఆయనకి తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇప్పుడు మా కామేశ్వరరావు పంచాయతీ డివోషన్, డ్యూటీ పట్ల ఎంత డివోషన్ అంటే, ఇప్పుడు ఇందాక మా రాజేంద్ర బాబు గారు చెప్పారు, ఒక ఆఫీసర్ ఇట్లాగా ఒక మ్యాన్ హ్యాండిల్ చేసి మరి ఎక్స్ఎస్ఎంఆర్ గారు చెప్పినట్టుగా రిమైనింగ్ గుడ్ బై టెన్షన్ హలో పెన్షన్ అంటూ ఆయన జీవితం గడపాలని కోరుకుంటూ మరి ఈ సమయంలో మాట్లాడవలసిందిగా గౌరవనీయులు శ్రీ సుభాష్ గారు, డిపిఓ ఆఫీసర్, డిపిఓ గారు, గౌరవనీయులు శ్రీ సుభాష్ గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తారు. అలాగే నేటి సన్మాన గ్రహీత కామేశ్వరరావు గారు, శ్రీమతి కామేశ్వరరావు గారు, అలాగే విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. నాకు ఏలూరు అనగానే ఇద్దరు ఆత్మీయులు ఉంటారు మన రైల్వే పరంగా. వాళ్ళలో ప్రథమైన వ్యక్తి అప్పారావు అన్న, ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారు. కారణం ఏంటంటే ఆయన నేను ఇద్దరం కలిసి ఒకే బ్యాచ్లో ఏఎస్ఎంస్గా ట్రైనింగ్ అయ్యాం. ఇక అంతలా నన్ను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు నేను విష్ణుపురంలో more than 2 years వర్క్ చేశాం. కరెక్టే కదా, తిరుగుతాను. అతను వర్కింగ్ పరంగా ఇప్పుడు నేను ఆపరేటింగ్ లో లేను కాబట్టి ధైర్యంగా చెప్తాను. ఒకసారి మాకు జరిగిన సందర్భాన్నే 9 గంటల వరకు అతను డ్యూటీ చేశాడు. 9 గంటలకు నేను నైట్ డ్యూటీకి వచ్చాను. 2 BCXTs, ఇప్పుడు ఎన్రేక్స్ వచ్చేసింది ఎంత ఫార్మేషన్, BCXT ఓల్డ్ ఫార్మేషన్, CRT BCXT స్టేషన్ మాస్టర్ అదర్ రైల్వే వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, నాన్ రైల్వేస్కి అర్థం కాదు. అవి విష్ణుపురం స్టేషన్ నుంచి టువర్డ్స్ మిర్యాలగూడ రోల్ అయ్యి వెళ్ళిపోయింది షంటింగ్ చేస్తూ ఉండగా. అప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. అతను ఒక ½ an hour లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వేరే వాళ్ళు అయితే ఆయనలాగే ఇంకొక 2 స్టేషన్ మాస్టర్లు ఏఎస్ఎంస్ కూడా ఉన్నారు, కానీ డ్యూటీ చేసిన తర్వాత ఇక బయటికి రారు. బహుశా అప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి బయట తిరుగుతున్నాడేమో అనుకుంటాను. వెంటనే వచ్చేసేసి ఎస్ఎస్ గారు ఈయన కలిసి మళ్ళా ఒక ఇంజన్ ని తీసుకొని మళ్ళా అక్కడ బై ది టైం నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెయిటింగ్ లో ఉంది మిర్యాలగూడలో, మళ్ళా దాన్ని తీసుకొని రావడం జరిగింది. వేరే వాళ్ళు అయితే కనుక అంత బాధ్యత తీసుకోరు, వీడి కర్మకు వీడి ఏదో అయిపోతాడు అన్నట్టుగా చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇంతకుముందు ఎవరో చెప్పారు, మ్యాన్ హ్యాండిల్ చేస్తే పాయింట్స్ అన్ని ఇతను నిలబడ్డాడని. అలాగే నక్సలైట్స్ వాళ్ళు పిలిపిస్తూ ఉండేవారు. నల్గొండ జిల్లా తెలంగాణలో ప్రతి డిస్టిక్ లో పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు పోలీసు వాళ్ళకి నాకు కొంచెం ఇంటర్నల్ గా డిస్కషన్ జరిగినప్పుడు సేమ్ నైట్ డ్యూటీలో మార్నింగ్ కామేశ్వరరావు వచ్చాడు. బై ది టైం అరౌండ్ 9-9:30కి నేను నైట్ డ్యూటీ చేసి నిద్రపోయేవాడిని పిలుచుకొచ్చాడు అనమాట. ఎస్ఐ గారు ఇంటరాక్ట్ చేసి దాన్ని తీసుకెళ్లేదానికి. అప్పుడు కూడా సేమ్ డ్యూటీలో ఉన్నటువంటి కామేశ్వరరావే, నేను గారు అని అనలేదు, దయచేసి మన్నించు, కామేశ్వరరావే అతనికి అడ్డం పడి ఏం చేస్తారో చేయండి, నేను కూడా ఇప్పుడు డ్యూటీలో నుంచి వచ్చేస్తాను, మీరు మమ్మల్ని ఎలాగ తీసుకెళ్తారు అని చెప్పేసి నిలబడినటువంటి వ్యక్తి కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారితో వర్క్ పరంగా ఎంత నేను ఎంజాయ్ చేశానో ఆ 2 years మాకు కుటుంబ పరంగా కూడా అతనికి మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్ అయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉండేది. సొంత అన్నయ్య కనుక ఉంటే ఎలా శ్రద్ధ తీసుకుంటాడో అలాగే శ్రద్ధ తీసుకొని మా వైఫ్ తోటి బాగా ప్రతి విషయంలో అతనే హెల్ప్ చేస్తూ చాలా సహాయ సహకారాలు అందించాడు. మాకు వ్యక్తిగతంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అతనితోటి మరుపురాని మధురమైన క్షణాలు నేను గడిపిన ఆ 2 సంవత్సరాలు నేను జీవితంలో మర్చిపోలేను. అందుకే ఆ భగవంతుడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్టైర్యాలను ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అనంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో ముందుగానే మనం అనుకున్నాము అనేక మంది
వారి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ జనాలు తండోపతండాలుగా అభిమానులు రాబోతున్నారని చెప్పాం. అదే రీతిగా మనం కలవతో చూడబోతున్నాం కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక ఆహ్వానితులుగా మన మధ్యలోకి హెడ్ క్వార్టర్ టీఏ గారు గౌరవనీయులు శ్రీ హనుమత్ శాస్త్రి గారు వచ్చిన్నారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయంలో స్టేషన్ మేనేజర్ రాజకీయ స్టేషన్ మేనేజర్ గారు మనతో ఉండడం చాలా సంతోషం ఉంది. ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గౌరవనీయులు శ్రీ రంగనాథ్ గారిని ఆహ్వానిస్తున్నాను. సభాముఖంగా ప్రసంగించవలసిందిగా రాజమండ్రి స్టేషన్ మేనేజర్ గౌరవనీయులు శ్రీ రంగనాథ్ గారిని ఒకసారి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించడంతో ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. కామేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే నేను టీఏ కొత్తలో నాకు ఏమీ తెలియదు. నాకు ఏబీసీ దగ్గర నుంచి అన్ని నేర్పించాలంటే కామేశ్వరరావు గారు. ఏం డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసేవాడు. తర్వాత ఇంకా చేసిన పని ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ఎలా రాయాలో నాకు తెలియకపోతే ఆయన పంపిన రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసి పేరు మార్చేసి నేను పంపించేసుకునేవాడు. కొన్ని డ్రైవ్స్ తర్వాత ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే ఇప్పటికీ ఏ మీటింగ్ పెట్టినా కూడా ఒక రాడికల్ బ్యాచ్ లో ఉంటుంది నాదిని కామేశ్వరరావు గారిని. ఏ మీటింగ్ లో పెట్టినా ఫస్ట్ గొడవ పెట్టుకుంటూ స్టార్ట్ చేసుకునేవాడు. ఇప్పటికీ కూడా ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ డిస్కషన్ లోకి వెళ్తుంది మా ఏ రూల్ గురించి. ఆయన రిటైర్ అయిపోతున్నానంటే నేను ముందే చెప్పాను ఆయనకి, రిటైర్ అయినా నేను హెరాస్ చేస్తాను, నాకు మట్టికి వెంటనే పట్టడానికి. ఆయన రిటైర్మెంట్ హ్యాపీగా జరగాలి పోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో మన మధ్యనటువంటి నిడదవోలు స్టేషన్ మేనేజర్ గారు గౌరవనీయులు శ్రీరామరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. సభాముఖంగా ప్రసంగించవలసిందిగా వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. గౌరవనీయులు శ్రీరామరెడ్డి గారు, నిడదవోలు స్టేషన్ మేనేజర్ గారు. సమయం ఎక్కువ లేదు కాబట్టి సమయ పాలన పాటించాలి. దయచేసి ఎవరైతే ఆహ్వానిస్తున్నామో అది దయచేసి ఎస్ఆర్ మెయింటైన్ చేయొద్దు, నార్మల్ స్పీడ్ అంటే. సభకి నమస్కారం. ముందుగా వేదిక అలంకరించిన కూడా నమస్కారం. కామేశ్వరరావు గారు అంటే చిన్నప్పటి నుండి మాకు 96లో ఆయన తేలపురం పనిచేసేవారండి. నేను న్యూజిలో పనిచేసేవాడిని. ఆ రోజు నుండి పరిచయం. ఆ రోజు నుండి కూడా మాకు ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా ఈ రోజుల్లో గూగుల్ అండి. ఆ రోజుల్లోనే మాకు కామేశ్వరరావు అంటే అంతే. మీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గూగుల్లో కొట్టి నెచ్చుకుంటాం మనం ఏమైనా కావాలంటే యూట్యూబ్లోనే. ఈ రెండు క్లిక్ చేస్తేనే మా కామేశ్వరరావు. రైల్వేలో ఏ డౌట్ వచ్చినా సరే ముందు కామేశ్వరరావు గురించి తర్వాత మాట్లాడతాం. కామేశ్వరరావు రింగ్ చేస్తే ఆయన ఏం చెప్తారో చూస్తాం. అయితే కామేశ్వరరావు రింగ్ చేస్తే ప్రాబ్లం సాల్వేషన్ కాదండి. రెండు బృంద రసచందన మహోత్సవం మహాసముద్రం లాగా కనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే. మీకు కనిపిస్తలేదని నాకు తెలియదు. మరి చక్కని మాటలు అందించారు. మరి సమయంలో హెడ్ క్వార్టర్ టీఏ గారు గౌరవనీయులు శ్రీ హనుమత్ శాస్త్రి గారు, ఎస్డబ్ల్యూఆర్ శాస్త్రి గారిని పిలుస్తాం. మేము ముందుగా గౌరవనీయులు శ్రీ హనుమత్ శాస్త్రి గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు పదవి విరమణ చేస్తున్న ఐవి కామేశ్వరరావు గారు, వారి సతీమణికి, మిగతా వారు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బయట ఉరుములు లేవు, మెరుపులు లేవు, చిన్న వాన ఉంది, కొద్దిగా విసుగ్గా ఉంది. ఎంతమంది వస్తారులే అని అనుకున్నాను. అంటే ఇక్కడికి వచ్చి చూస్తే తెలిసింది ఎంత సన్న వానున్నా విసుగ్గా ఉన్నా ఇంతమంది వచ్చి కామేశ్వరరావు పట్ల తమకు గల అభిమానాన్ని తెలియపరుస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఐవీకే రావు అని నేను పిలుచుకుంటాను. ఐవీకే లో ఫస్ట్ ఐ ఇంటెలిజెంట్, నెక్స్ట్ విగరస్ యాక్టివిటీ, నాలెడ్జబుల్ అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే నాకు రిలయబిలిటీ ఉన్న అతి కొద్ది మంది టీఐల్లో ఎస్ఎస్లో కామేశ్వరరావు ఒకరు. అందుకని ఏదైనా విషయం పట్ల అవగాహన చేసుకుని మాట్లాడగలిగే వ్యక్తి. మనం ఆయన మాట్లాడిన దాంట్లో కొంత విషయం ఉంటుందని విశ్వసించవచ్చు. అలాగే కాబోయే టీఐ సత్యకుమార్కి ఒక 4 లక్షణాలు ఉండాలనే సంగతి చెప్దామని కూడా అనిపించింది. ఎందుకంటే కామేశ్వరరావు సక్సెసర్ కాబట్టి
ముఖ్యంగా KIND కైండ్ అనే మాట. ఫస్ట్ Kకి నాలెడ్జబుల్, నెక్స్ట్ ఐకి ఇంటిగ్రిటీ, ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత మూడోది నైస్ కోఆర్డినేషన్, తర్వాత నాలుగోది డెడికేషన్. ఈ 4 ఉంటాను బాబు సత్యకుమార్, ఎందుకంటే నువ్వు మాకంటే బాగా చిన్నవాడు కాబట్టి ఈ విషయాన్ని కామేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా చెప్తున్నాను. అలాగే కామేశ్వరరావు వారికి పదవీ విరమణానంతర జీవితం హాయిగా ఆనందంగా సాగి ఆయురారోగ్య ఐశ్వర్యాల భగవంతుని వాళ్ళు కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినటువంటి KIND విషయాలు SWR అమెండ్మెంట్ చేయడం కానీ హృదయంలో మాత్రం మేము అమెండ్మెంట్ చేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో మీరు ఇప్పుడు కొట్టబోయే చెప్పట్లు చాలా సర్ప్రైజింగ్ ఉండాలి, ఎందుకంటే నెక్స్ట్ మన సెక్షన్ లో సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత సర్ప్రైజింగ్ కొట్టాలంటే వాళ్ళు పిలుస్తుండగానే మీకు చెప్పడం చెప్పాలి. సత్య స్వరూపుడు, సత్య సంజీవని, సత్య భాషి, సత్యాన్ని అలంకరించుకున్న సత్యకుమారుడు నేటి ఏలూరు సెక్షన్ పిఐగా నేడు ఆయన మాటలు, ఆయన అనుభవాలు, పిఐ గారి దగ్గర ఆయన నేర్చుకున్న విషయాలు అండ్ రేపటి రోజున సెక్షన్ ని ఆయన పాలించే విధానం అన్నింటినీ కలగలిపి మాట్లాడవలసిందిగా గౌరవంగా ఒకసారి చెప్పడం కొడుతూ వారి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. వేదికపై ఉన్న పెద్దలకు నమస్కారం. మన రైల్వే కుటుంబ సభ్యులకు, కామేశ్వర సార్ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ సుస్వాగతం. నా అపాయింట్మెంట్ నుంచి సార్ అందులోనే పనిచేశాను నేను. సార్ని చూడగానే ఫస్ట్ ప్రతి మనిషిని చూడగానే ఒక వాళ్ళ మీద అభిప్రాయం ఏంటంటే మనకు వస్తుంది కదా. ఆయన చూడగానే డిసిప్లిన్ మాట, ఎంత క్రమశిక్షణ అంటే ఎవరు తప్పు చేసినా అది డిజిగ్నేషన్ చిన్నదా పెద్దదా డిపార్ట్మెంట్ ఏదైనా సరే చాలా కోపడతారు. వాళ్ళు వాళ్ళ తప్పు సరిదిద్దుకునేలా చేస్తారు. ఎందుకు చేయాలి ఏంటని, ఎంత కరెక్ట్గా ఉండాలి ఏంటనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఇంకోటి వర్క్ డెడికేషన్. మొన్న ఆటో సిగ్నల్ సెక్షనింగ్ అయ్యింది. ఎక్కడ మా సెక్షన్లో 3 స్టేషన్లో ఆటో సిగ్నలింగ్ చేస్తుంటే 1 month బిఫోర్ నుంచి కూడా దాని గురించే కష్టపడుతూ మాస్టర్స్ ని రూల్స్ దాని అవేర్నెస్ తెలియజేస్తూ అక్కడే చాలా కష్టపడేవారు. అందరికీ బాగా ప్రిపేర్ చేయించారు. అదే కాకుండా ఏ రోజు అయితే ఇంప్లిమెంటేషన్ అయిందో ఆ రోజు నైట్ అక్కడే స్టే చేశారు. ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చినా ఏమొచ్చినా ఎవరికి ఇబ్బంది రాకూడదు. నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ వచ్చారు. ఇంకా పంక్చువాలిటీ విషయాలు చెప్పేశారు సార్ది. అందరూ కూడా 7 o'clock డ్యూటీ ఎక్కాలంటే వాళ్ళకి ఇంటి దగ్గర 7 స్టార్ట్ అవుద్ది బండి. సార్ మాత్రం 10 minutes ముందు కరెక్ట్ గా నిలబడి రెడీ టు గివ్ లైన్ క్లియర్, రెడీ టు గివ్ బ్లాక్, దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంటారు. అది నేనైతే చూస్తాను. ఈసారి ఎవరైనా అలా ఉంటారేమో, నాకైతే నమ్మకం లేదు, చూస్తాను. ఇంకా సార్ని చూస్తూ ఎదిగాను. సార్ నాకే కాదు మనందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎన్నెన్నో మాట్లాడదామంటే నాకు కొంచెం ఎక్సైట్ ఫీల్ అవుతున్నాను. ఇంకా ఐస్మాలో రూల్స్ పరంగా చూస్తే ఐస్మా కానీ సీనియర్ సూపర్వైజర్స్ గ్రూప్ కానీ అందులో సార్ కొన్ని లేవనెత్తుతారు అంశాలు. వాటి వల్ల అందరికీ కూడా చాలా అవేర్నెస్. ఆ రూల్స్ అప్పుడే చదవడం మొదలు పెడుతున్నారు అందరూ. ఆయన డిస్కషన్ పెట్టిన తర్వాత సార్ ఆ గ్రూప్ లో మాత్రం నెక్స్ట్ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ గ్రూప్ లో ఉంచాలి అనేసి నేను కోరుకుంటున్నాను అడ్మిన్స్ ని. సార్ ఇంకా సార్ రిటైర్మెంట్ లైఫ్ ఆయన కోరుకున్న విధంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందమయంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే బాగా నచ్చేది సార్తో ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఈ రూల్స్ గురించి కానీ దేని గురించి అయినా చెప్తూనే పంచడేలాగా రాస్తా ఉంటారు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఆయనతో పక్కన ఉంటే కనుక. నమస్తే. థ్యాంక్ యూ సార్. సకృత్య సాధు సజ్జన గురువులైన మీ గురుగారి గురించి, మన గురుగారి గురించి ఒక శిష్యుడిగా చక్కగా మాట్లాడారు. మరి ఈ సమయంలో ఆయనకి మనకన్నా ఎక్కువగా పరిచయం చిన్ననాటి స్నేహితులు మన మధ్యలో కూడా చాలా సంతోషం. బంధువులు చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. వారిలో మరి
వారి చిన్నటి అనుభవాలు కొద్దిసేపు పంచుకోవాల్సిందిగా గౌరవనీయులు శ్రీ సత్యప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారి చిన్ననాటి స్నేహితులు గౌరవనీయులు శ్రీ సత్యప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క చిన్నటి విషయాలు కొద్దిసేపు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను సత్యప్రసాద్ మన కామేశ్వరరావుకి క్లాస్మేట్ డిగ్రీలో. నాతో పాటు మెహర్, సత్యనారాయణ మేము కలిసి డిగ్రీలో చదువుకునేవాళ్ళం. వీటిలో చిన్న క్లాస్మేట్ కాబట్టి క్షమించండి, మీ సీనియర్స్ ఎవరైనా ఉన్నారు. చాలా అద్భుతమైన క్వాలిటీ ఉండేది. ఏంటంటే ఫ్రెండ్స్కి లేవరేజ్ ఇచ్చేవాడు. ఫ్రెండ్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేవాడు. మంచిగా వాళ్ళకి డైరెక్షన్, గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. అయితే నా అనుభవం ఏంటంటే బిగినింగ్ డేస్లో వీడు చాలా స్మార్ట్గా, పవర్ స్మార్ట్ అనిపిస్తూ ఉండేది. వీడి బిహేవియర్ వస్తుంటే ఏది మాట్లాడినా జోరల్గానే దాన్ని ఎండ్ చేసేవాడు. ఏంటి వీడు ఇట్లా ఎప్పుడు దేన్ని సీరియస్నెస్ ఉండేది కాదు, ఇట్లా ఉంటున్నాడు. తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత మధ్యలో ఉద్యోగం, తర్వాత మ్యారేజ్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ 40 years గడిచిపోయింది. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థం ఏంటంటే కామేశ్వరరావు ఉద్యోగాన్ని ఇంత సీరియస్గా చేస్తాడా, దాన్ని అంత సీరియస్గా చేసి ఇంతమంది కి ఇన్స్పైరింగ్ గా ఉంటాడా అన్నది ఇప్పుడు నాకు చూసి ఆశ్చర్యం వేసింది. నిన్న కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఆయన గణేష్ అని, ఆయన కూడా రిటైర్మెంట్ అయింది. నాకు ఆయన విషయంలో కూడా అది చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక వ్యక్తి మనం చూసే కోణంలో ఒక రకంగా ఉంటుంది, ఉద్యోగరీత్యా ఒక రకంగా ఉంటుంది. ప్రొఫెషనల్గా ఎంత డిసిప్లైన్డ్గా, ఎంత డెడికేటెడ్గా నాతో తిరుగుతున్న ఈ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చాలా సంతోషంగా అనిపించింది. నిన్న ఐ వాజ్ రియల్లీ ద వే హి వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ కొలీగ్స్ అండ్ డూయింగ్ ది జాబ్, హెల్పింగ్ దెమ్ సో నైస్లీ. దాన్ని చాలా సంతోషంగా అనిపించిన తర్వాత ఇక్కడ ఈ ఫ్రెండ్స్, ఇక్కడ వెల్ విషర్స్ ఏంటి, నేను కూడా హైదరాబాద్లో ఉంటాను, దానికోసం వచ్చాను. యాక్చువల్గా నేను డాక్టర్ మెహర్ మేము కలిసి వచ్చాము. బట్ ఇంత మంచి గ్యాదరింగ్, ఇంత మంచి పండగ వాతావరణం క్రియేట్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఫస్ట్ ఈజ్ ఎఫెక్షన్ టువర్డ్స్ అదర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే వాట్ ఐ లైక్ థింకింగ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. He has the habit of reading so thoroughly and understands the things so nicely and analyze them also in a great way. అది మామూలుగా అంటుంటాడు అనమాట. ఈ హిందూ మేనేజ్ అంటే ఎప్పుడు హిందూ పేపర్ని ఏ పేపర్ 1 to last వరకు చదువుతూ ఉంటాడు. కానీ దానిలో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే దాన్ని ఈ ఇండెక్స్ దోస్ గుడ్ పాయింట్స్ ఇన్ దట్ డైలీ న్యూస్ పేపర్ హ్యాబిట్లో ఉన్న గుడ్ పాయింట్స్ అన్ని తీసుకోవడం, దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసుకోవడం, అండర్స్టాండ్ చేసుకోవడం, ఎవరైనా అవసరం ఉంటే చెప్పడం, ఇవన్నీ ఉంటాయి. మీ అందరికీ తెలుసు వాడు చాలా జోవియల్ పర్సన్ అని. ఎంత జోవియల్ అంటే చాలా సీరియస్ ఇష్యూని డిస్కస్ చేయడానికి వాడి దగ్గరికి వెళ్తాం. అంటే మనం చెప్పదలుచుకున్నది ఏది చెప్పనివాడు, వాడేదో చెప్పేసి నన్ను పంపించేస్తాడు. అరే వీటి దగ్గరికి వెళ్ళి చెప్తాం అనుకున్నాం కదా, మిస్ అయ్యేంటా అంటే వాడు అది గ్రహిస్తాడు. ఏంటి ఇట్లా వీడేదో పని మీద వచ్చాడో లేకపోతే ఇట్లా సొల్యూషన్ కోసం వచ్చాడో, ముందు దాన్ని లైట్ చేస్తాడు, తర్వాత ప్రాపర్గా ఒక సొల్యూషన్ తీసుకొస్తా ఉంటాడు. వీ హ్యావ్ ఏ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ టు టెల్ అవర్ కామేశ్వరరావు ఈజ్ you just retired in the service but not tired. You are a constant achiever. You are a great life ahead and you are a beautiful family. And Chamu is also a very efficient girl normally. And the children are also blessed with good education and given good discipline to the children also. I wish Kameswarao and the family of Kameswarao a great life ahead and a successful second innings for this life.
Thank you very much. Because so many people are there to talk to and share their feelings. So I take leave of this direction. థ్యాంక్ యూ సార్. దయచేసి నిశ్శబ్దంగా ఉందాం, నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి గమనించండి. మరి ఈ సమయంలో మరి యొక్క చిన్ననాటి స్నేహితులు ఉన్నారు. విశాఖపట్నం గౌరవనీయులు శ్రీ డాక్టర్ మెహర్ గారిని వారి అనుభవాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి బిగ్గరగా చెప్పకూడదామా? అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను విశాఖపట్నం డాక్టర్ మెహర్ అండి. యాక్చువల్లీ కాళేశ్వరం అనే వ్యక్తి మీ రెగ్యులర్ ఫ్యాకల్టీకి సంబంధించి యూ డోంట్ బిలాంగ్ టు ఫ్యాకల్టీ ఆఫ్ రైల్వేస్ సార్. యాక్చువల్లీ వాడు ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంట్రన్స్ రాస్తుంటే డెఫినెట్గా డాక్టర్ అయ్యేవాడు. నాకు 100%, 200% అయ్యేవాడు. ఈజ్ ఐఏఎస్ మెటీరియల్, సివిల్ సర్వీస్ మెటీరియల్ అది. ఇక కారణాలు అయినప్పటికీ ఆ రైల్వేస్కి వచ్చి రైల్వేలో కంటిన్యూ చేయాలని చాలా చెప్పారు. యాక్చువల్లీ ఈ రోజు కూడా ఇది కరెంట్ అఫైర్స్, మీరు రైల్వే రూల్స్ గురించి మాట్లాడారు, రూల్ పొజిషన్ చెప్పగలని చెప్పారు. ఇది కరెంట్ అఫైర్స్ అనగలగా ఎఫర్ట్లెస్ గా మాట్లాడగలరు. అందరికీ గవర్నమెంట్ జాబ్ వస్తే అది అదృష్టంగా ఫీల్ అవుతారు, కానీ ఆడు రైల్వేకి రావడం రైల్వే అదృష్టంగా నేను చెప్తానండి. తర్వాత మీరు ఈ రోజు నాకు మార్నింగ్ ఒక విషయం తెలిసింది. ఇప్పుడు టీఏ పొజిషన్ 40-45 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేదని తెలిసింది. కానీ ఈ ప్రూవ్ దట్ ఏజ్ ఈజ్ నాట్ ఏ నెంబర్, వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే ప్రూవ్ చేశాడు. ఎందుకంటే వీళ్ళంటే ఏజ్ ఆఫ్ 60 years ఆ టీఏగా రిటైర్ అవుతుందంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎంతసేపు మీరు ఒక సైడే మాట్లాడుతున్నారు. అది మంచి వాళ్ళు చాలా రాశారు, అందులో చాలా ఒప్పుకోలేకపోతున్నాను. అదర్ సైడ్ ఒకటే చెప్తాను, చిన్నప్పుడు ఫ్రెండ్ గా మీరు ఆన్ బ్యాక్ డ్యూటీకి వస్తాడు, ఒక్క నిమిషం కూడా లేట్ బిఫోరే ఉంటాడు. అలాగే మెయింటైన్ చేసేవాడు. వేదరాజు లో వీడు సత్యనారాయణ అని ఒక ఫ్రెండ్ యూఎస్ లో ఉంటాడు. ఇద్దరు ఆన్ బ్యాక్ సినిమాకి రోజు ఒకటే సినిమా ఆన్ బ్యాక్ వెళ్ళేవాడు. డ్యూటీకి ఎలాగెళ్తాడు, థియేటర్ కూడా అలాగే ఉంటాడు. వీడు 1-2 సార్లు మిస్ అయితే అక్కడ ఈ డ్యూటీకి రాకపోతే మీరు రైలు వాళ్ళు అడుగుతారో తెలియదు, కానీ అక్కడ సైకిల్ స్టాండ్ అడిగేవాడు. కాళేశ్వర గారు రాలేదు. అది అదర్ సైడ్ అండి. నాకు చెప్తే చాలా ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. ఐ విష్ హిమ్ హ్యాపీ, హెల్దీ, ప్రాస్పరస్ రిటైర్ లైఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్ది నిమిషాల్లోనే మన అభిమాన పెద్ద ఆయన ప్రసంగించబోతున్నారు. దానికన్నా ముందు ఒక చివరి ప్రసంగంగా మన మధ్యలో ఉన్నటువంటి వెంకటేశ్వర గారు, పీడబ్ల్యూ వెంకటేశ్వర గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ తర్వాత సార్ గారి తర్వాత మనం అభిమాన కామేశ్వర గారి మాటలు వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించడానికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథి అయిన మా అన్న కామేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చానండి. మనం 2 చేతులు కలిస్తే తప్పట్లు ఎలాగవుతాయో, రైల్వేలు అన్ని డిపార్ట్మెంట్స్ కలిస్తేనే రైలు పరిగెడతాయి. అలాగా దానికి ఆయన ఆపరేటింగ్ డిపార్ట్మెంట్లో, అంటే మేము ఆల్మోస్ట్ 30 years నుంచి కామేశ్వరరావు గారు నేను కలిసి పనిచేశాము. ఆయన సిస్టాన్ని ఎవరి కాళ్ళే కాకుండా అందరూ కలిపి పనిచేయాలి అనే కాన్సెప్ట్లో అందరినీ మోటివేట్ చేయడంలో కామేశ్వరరావు గారి తర్వాత మా పెద్ద గురువు గారు శ్రీమన్నారాయణ గారు, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళే మేమందరం. అందులో కామేశ్వరరావు గారు కూడా ఒక ఆయన. ఈ సిస్టమ్ని స్మూత్ గా, ఎకనామికల్ గా కూడా మనం పైకి తీసుకురావాలంటే ఎలాగా పనిచేయాలో అన్న దాని గురించి ఫస్ట్ కామేశ్వరరావు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలా. అలాగే మా అన్న పేరుకి అన్నయ్యగానే ఇప్పుడు 30 ఏళ్ళు అంటే నమ్ముతారు. బిఫోర్ ప్రీ రిటైర్మెంట్ కృష్ణా రివర్ని ఈదాడు, పోస్ట్ రిటైర్మెంట్ గోదావరి రివర్ని కూడా ఏదాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో మరొక అవకాశాన్ని తెలియజేద్దాం ఇవ్వడానికి సభాముఖంగా. మరి ఆయన కామేశ్వర గారితో పాటు శుభందేవి హై స్కూల్ నందు కలిసి చదివినటువంటి చిన్ననాటి స్నేహితులు, హై స్కూల్ ఫ్రెండ్స్ లో వచ్చి ఉన్నారు. దయచేసి ఒక్కరు సమయభావం వల్ల ఒక్కరికి అవకాశం ఇద్దాం. సభాముఖంగా అందరికీ
నమస్కారం తెలియజేస్తున్నాను. ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నా పేరు భీమా ప్రసాద్. సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యాను మన నవంబర్లో. ఈ వేదిక మీద నాకు తెలిసిన 3 వ్యక్తులు ఉన్నారు. ఒకటి సత్యనారాయణ గారు నా మిత్రులు, తర్వాత మా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు స్కూల్, మేము చిన్నతనంలో చదువుకున్నాం. కాళేశ్వరం మేము మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ముందు కూర్చున్నాం. తర్వాత డాక్టర్ గారు, రైల్వే డాక్టర్ గారు, మా ఇంటి దగ్గర ఇల్లు పక్కనే. లాస్ట్ టైం కూడా సత్యనారాయణ రిటైర్మెంట్ కూడా అట్లాగే వేదికను అలంకరించిన వాళ్ళందరూ నాకు తెలిసిన రైట్. ఇప్పుడు మా స్నేహితుల గురించి చెప్పాలంటే మీరందరూ చెప్పేశారు, నేను చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన్ని సన్మానించుకునే అవకాశం మాకు ఇస్తే, మా స్నేహితులందరూ లిక్కర్ ఫ్రెండ్స్ కాబట్టి మాకు అవకాశం ఇస్తే మేము ఆ కార్యక్రమం నిర్మించుకుని మేము వెళ్తాము. తర్వాత కామేశ్వరరావు నీ గురించి ఏమైనా చెప్తానా? ఇది చెప్పాను. కానీ డ్యూటీలో ఉండి కూడా సత్యనారాయణ రిటైర్మెంట్ తను అటెండ్ అయ్యాడు. ఆ రోజున టైంకి వచ్చాడు, మళ్ళీ టైంకి లంచ్ అవర్లో వచ్చి లంచ్ అవర్కి వెళ్ళిపోయాడు. అది అతని టైమింగ్ గురించి చెప్తున్నాను. అది ఒక మాట అందరూ చెప్పారు. మా చిన్ననాటి స్నేహితులు ప్రియదర్శి, నిర్మల ఒకసారి, రాజేంద్ర ప్రసాద్, కృష్ణారావు, పైకి రండి ఒకసారి, లాంగ్ వెంకట్రావు, గట్టిగా చెప్పండి, శ్రీనివాస్, ఫణిరాజ్, ఇంకా భాను చక్రధర్, రెండో దేవుడు కాజావలి, అప్పటి మిత్రుల పేర్లన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు చాలా ఆనందంగా. 60 ఏళ్ళు నిండినాయి నాకు. థ్యాంక్ యూ. ఇంతమంది నిక్కర్ స్నేహితుల్ని ఒక్కసారిగా చూడటం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. గుర్తుపెట్టుకుని వచ్చినందుకు ధన్యవాదాలు సార్. రాజుగారికి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతాను కదా స్నేహితులు. శ్రీనివాస్ సార్ సభకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా చిన్ననాటి ఫ్రెండ్ ఈ సభకు అధ్యక్షుడు డాక్టర్ జనార్దన్ గారికి ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీస్ ఆయనతో చేసిన కొలీగ్స్ అందరికీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నట్టు అదే డిపార్ట్మెంట్. సెంట్రల్ మా కొలీగ్స్ కూడా వచ్చారు. ఒక ఆయన ఎస్టీ గారు ఈ రోజు రిటైర్మెంట్, డాక్టర్ మేనర్ గారి బ్రదర్ అనుకుంటాను, గణేష్ గారు. ఈ రోజు నేనేంటంటే చెప్పేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఫంక్షన్ గా నేను ఎప్పుడు అటెండ్ అవ్వాలి. మా స్టేట్ గవర్నమెంట్ రూల్స్ 2 రైల్వే పట్టాలు ఎప్పటికీ కలవు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ వేరు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ వేరు. అయితే మా మిత్రుడు చిరకాల మిత్రుడు కామేశ్వరరావు గారు చెప్పాల్సింది ఏంటంటే, నేను మా పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నారు కొంతమంది 1976, 77, 77, 78 మా క్లాస్లోనే క్లాస్మేట్ నేను. ఆయన కూడా ఎంత ఇంటెలిజెంట్గా ఉండేవాడు. అప్పుడు కూడా స్కూల్కి కూడా 1/2 గంట ముందు అటెండ్ అయ్యేవారు. తర్వాత ఆయన ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు, నేనేమో కొంచెం భయపడి 3rd బెంచ్లో కూర్చున్నాను. మ్యాథ్స్లో ఏదైనా డౌట్ అయితే లేచి చెప్పాడు డౌట్స్, మ్యాథ్స్లో అడిగిన డౌట్స్కి లెసన్స్లో కూడా అంత ఇంటెలిజెంట్. నేను కొంచెం దూరంగా ఉందామని 3rd బెంచ్ ఉంటే నేను కూడా కొన్ని ఆన్సర్స్ చెప్పగలిగే ఉన్నాయి. ఆయనతో పోటీ పడినట్టయితే చాలా సబ్జెక్టులు ఆయన ఫస్ట్ వచ్చేవాడు. ఒక 3 సబ్జెక్టులు ఫస్ట్ వస్తే 4 సబ్జెక్టులో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అలా పోటాపోటీ చదివాడు, మంచి ఇంటెలిజెంట్. సరే మిత భాష ఆయనలో నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే మన ఎంప్లాయీస్ కూడా మిత భాష ఎడ్యుకేషన్ హై స్కూల్ లెవెల్స్ కూడా రైతు కూడా లెసన్స్ డౌట్స్ వచ్చినా చక్కగా క్లారిఫై చేసేవాడు విసుక్కోకుండా. అంత ఇంటెలిజెంట్. ఆయన క్రమశిక్షణ కూడా ఆయన రైల్వే జీవితం కూడా అంత డిసిప్లిన్ గా మెయింటైన్ చేశారని ఈరోజు మీ అందరి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. మా కామేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా రిటైర్మెంట్ తర్వాత ఇందాక మీ కొలీగ్ చెప్పినట్టు ఇక్కడి నుంచి ఈయన ఆవిడ సర్వీస్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నా. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అన్నది ఎవరైనా విసిగిస్తాం మేము విశేషం. ఇప్పుడు ఆవిడ జాబ్కి ఈయన హెల్ప్ చేయాల్సిందా నేను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి పెద్ద అయిన మాట్లాడడానికి సమయం వచ్చింది.
మృదు మధుర భాషి నియమ నిబద్ధతలతో అసమాన ప్రతిభ కలిగిన కరతలామాలను గాయించినటువంటి పాండితీ తురీయులు ఎక్కడ ద లెజెండరీ ఆఫ్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు